హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ మంచి హై ప్రోటీన్ ఉన్న లడ్డూని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం ఆరోగ్యంగా ఉండాలి అన్న, అందంగా కనబడటానికి, బరువు తగ్గడానికి కూడా ఈ లడ్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. రోజుకి కనీసం ఒక లడ్డు తిన్నా చాలండి, మన ఆరోగ్యం, మన అందం అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్యాన్లో ఒక కప్పు వరకు వేసుకొని సన్నని మంట మీద ఇవి మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయంట. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తుంటాయి కొంతమందికి, అవి కూడా రాకుండా నివారిస్తుంటుందంట. అంతేకాదండి, బీపీ అనేది కంట్రోల్లో చేసి మన ఆరోగ్యం చాలా చక్కగా ఉండేలా ఉపయోగపడుతుంది. తర్వాత గుమ్మడి గింజలు. ఈ గింజలలో జింక్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తికి బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది పిల్లలకి, చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పిల్లలకి ఈ రోజు గనక గుమ్మడి విత్తనాలు పెడుతూ ఉంటే చాలా మంచిది. తర్వాత ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు. ఈ విత్తనాలలో విటమిన్ ఈతో పాటు బాగా క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల మన చర్మం అనేది ముడతలు పడకుండా చాలా కాంతివంతంగా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు తెల్ల నువ్వులు. ఈ నువ్వుల్లో కూడా మనకి కాల్షియం అనేది పాలల్లో కన్నా అత్యధికంగా ఉంటుంది. ఈ నువ్వులు తీసుకోవడం వల్ల కాల్షియం అనేది చాలా ఎక్కువగా అంది నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. మెనోపాజ్ టైంలో కాల్షియం అనేది చాలామందికి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు రోజు కనుక నువ్వుల్ని లడ్డు చేసుకొని తింటే వాళ్ళకి నెలసరి సమస్యలు కూడా పోతాయి. నెక్స్ట్ ఇప్పుడు బాదం పప్పు. ఈ పప్పుని మతిమరుపు ఉన్నవాళ్ళు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బాదం పప్పులో ఒమేగా ఫ్యాటు బ్రెయిన్ సెల్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది, బాగా జుట్టు అనేది పెరుగుతుంది. అంతేకాదండి, ఇందులో కూడా విటమిన్ ఈ ఉండటం వల్ల చర్మం అనేది ముడతలు పడకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అవిసె గింజలు, నువ్వులు కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పల్సిస్తూ మిక్సీ పట్టుకొని ఇది కూడా పొడిని చేసి ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా వేసేసుకొని ఇది కూడా అదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా పొడులన్నీ వేసేసుకొని స్పూన్ తోటి మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్పూన్తో ఇలా కలిపేసుకుంటే చక్కగా ఇవి మొత్తం కలిసిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కప్పు బావు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు తీపి ఎక్కువైద్ది అనుకున్న వాళ్ళు కప్పు వరకు వేసుకున్నా కానీ సరిపోతుంది. తర్వాత పావు కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయి లైట్ తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరి పాకం అనేది గట్టిగా అయిపోతే మనకి లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. అందుకని ముదురు పాకం కాకుండా లైట్ తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఈ పిండిలో ఇలాగా స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత స్పూన్ తోటి మొత్తం కలిపేసేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే మనకి గోరువెచ్చగా అయిపోతుంది. అప్పుడు మనకి కావాల్సినంత నెయ్యిని వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకొని మన చేతికి కొంచెం ఇలా తీసేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే హై ప్రోటీన్ ఉన్న లడ్డు అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. అంతేనండి, చాలా హెల్తీ అయిన ప్రోటీన్ లడ్డు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి డైలీ మనం భోజనం చేసిన తర్వాత ఏదో ఒక స్వీట్కి బదులు ఇలాగ చేసుకొని తింటూ ఉంటే అందానికి అందం, ఆరోగ్యం, అలాగే బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.